Audio Jungle. ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ 7వ తారీఖు అన్ని రోజుల్లో కోర్టులు సమ్మన్సిస్తే హాజరు కాని నేపథ్యంలో ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ని ఒక కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి గారి మీద ఇష్యూ చేసినటువంటి కోర్టు ఆ నేపథ్యంలో కోర్టులో హాజరయ్యి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అంతా కూడా నేరస్తులతో కూడినటువంటి ఒక పార్టీ. అటువంటి వ్యక్తి స్వయానా ముఖ్యమంత్రే నన్ను విజయ్ మల్యతో పోలుస్తాడా? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని నేను చార్లెస్ శోభరాజ్తో పోలుస్తా ఉండా. ప్రపంచంలోనే గజ దొంగ ఎవరైతే ఉన్నాడో చార్లెస్ శోభరాజ్, ఆ గజ దొంగకు సమానమైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఎవరైతే నిజంగా ప్రాపర్గా ఒక తల్లి తండ్రికి నిజంగా పుట్టారో వారు ఇటువంటి ఆరోపణలు చేయరు. నేను ఒక సంస్కారంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినా కూడా ఆయన చంద్రబాబు నాయుడిని ఒక వ్యక్తిగా చూడను. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురొస్తే నమస్కారం పెడతా. ప్రతి నమస్కారం చేయాల్సినటువంటి సంస్కారం అతనికి ఉండాలి. ఒకవేళ అటువంటి సంస్కారం తనకు లేకుండా ఉంటే నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతా. నాకు బద్ధ వ్యతిరేకి, నాకు శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినా కూడా నేను నమస్కారం పెడతా. ఇక ప్రధానమంత్రి గారికి ఈరోజు మీరు అడిగారు రాజ్యసభలో ఏం జరిగిందనని. నేను ఒకటే చెప్తా ఉండా, నాకన్నా ముందు వైఎస్ చౌదరి వెళ్ళి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేసినటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు. నాకన్నా ముందు వైఎస్ చౌదరి వెళ్ళాడు, దాంట్లో తప్పు కనపట్ల ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. ఆ తరువాత నేను ప్రధానమంత్రి గారికి వెళ్ళి భారతీయ సంస్కృతి ప్రకారం ఆ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని బాగా నమ్మేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సంస్కృతి ప్రకారం నేను నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేసి ఎలా ఉన్నారు కులాసానా కైసే హై ఆపన్ అన్నటువంటి ప్రధానమంత్రి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, తోక పార్టీలు, తోక ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వారు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఆరోపణలే తప్ప దాంట్లో వాస్తవం ఏమీ లేదు. నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేసేటటువంటి సంస్కారం ప్రతి ఒక్కరిగా ఉంటుంది, ఒక్క చంద్రబాబు నాయుడికి తప్ప. మరొక్కసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కుసంస్కారి కాబట్టే ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని నేను మరింతగా చెప్తా ఉన్నా. ఏదేమైనా దిశ ఓసారి బాధ, ఆవేదన, ఎమోషన్, ఓసారి సెంటిమెంట్ దిశ, ఇవన్నీ మా తల్లి ఆ రోజు నాకు చూపించిన ఆదరణ కానీ ఇప్పటికి కూడా ఎవరికి అందరికీ అనుభవాలు ఉంటాయి దిశ. నాకు ఆ ప్రత్యేక అనుభవం కానీ నా తల్లితో ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా ప్రజల కోసం దిగమింగుతాం. నేను ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాను, నా కోసం కాదు, లేకపోతే మా కుటుంబం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.